ఒక ఉద్యమ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాడికి నిజాయితీ ఉంటుంది. సరే, ఆ పరిణామ క్రమంలో అధికారం వచ్చినప్పుడు కొన్ని తప్పులు చేయొచ్చు కానీ, వాళ్ళల్లో మానవత్వం మాత్రం ఎక్కడికి పోదనేది ఓ బలమైన నమ్మకం నాకు. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేశాడు కేజ్రీవాల్. ఏదైతే ఢిల్లీకి 13 ఏళ్ల పాటు సీఎంగా ఉండి, ఓ రకంగా ప్రధానమంత్రి లాగానే చలాయించాడు. కానీ ప్రతి దాంట్లో రాజకీయమే చూసుకున్నాడు. నిజాయితీ పరుడుగా వ్యవహరించలేదనినే ప్రజలు చేత్కరించారు. తాజాగా బయటపడిన విషయం ఏంటంటే, కోవిడ్ టైంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే డాక్టర్లు, శానిటరీ సిబ్బంది, వైద్య సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు. అన్ని రాష్ట్రాలకు కూడా ఇచ్చింది. అన్ని రాష్ట్రాలు అట్టిచ్చినాయి. ఢిల్లీలో ఇవ్వలేదట ఇంతవరకు. 11 మంది చనిపోయారట ఫ్రంట్ లైన్ వర్కర్స్. వాళ్ళకి ఇవ్వలేదట. ఏంటంటే కేంద్రాన్ని అడిగి తీసుకొని కేంద్రం కదా ఆదేశాలు ఇచ్చింది అన్నటువంటి పేరుతో. ఇప్పుడు ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశాక ఆమె నోటీస్‌కొచ్చింది. వెంటనే నిన్న అప్పటి నుంచి ఫైల్ మూవ్ చేస్తే ఇప్పుడు తాజాగా ఆమె ఒక్కొక్కళ్ళకి ₹1,00,00,000 చెక్ ఇచ్చింది. మరి కేజ్రీవాల్ అనేటటువంటి వాడు ఇంకా నాయకుడిగా ఏ విధంగా పనికొస్తాడు?